अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మంత్రిగా 10 ఏళ్ళు తెలంగాణను దాచుకొని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తుంటే రంగనాయక సాగర్లో దుక్కితే మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు తేలితే కాళేశ్వరం పోయిందంటున్నావు. మీ పార్టీని, మీ మామను, మీ బామ్మదిని, మీ కవితను తెలంగాణ ప్రజలు బండకేసి బండరాళ్లతోటి గోదావరిలో కలిపిన గుర్తు మర్చిపోయావు హరీష్ రావు. ఇలా అందుకే మీ మామని అంటాడు 6 అడుగులు పెరిగినావు కానీ చెటాక్ ధమాక్ లేదని. నిజంగానే నువ్వు 6 అడుగులు పెరిగినావు కానీ నీ ముఖాలో, నీ ధమాకు ముఖాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు నిన్ను, నీ మామను, నీ బామ్మదిని, నీ మరదలను బండకేసి కొట్టి గోదావరిలో కలిపినా మీకు ఇంకా మీ వక్ర బుద్ధి మారతలేదు. హరీష్ రావు గారు మాటలకు తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మరి నువ్వైతే 6 అడుగులు పెరిగినావు కానీ ఇంకా కూడా నీ ధమాకు ముఖాల్లో ఉంది. తెలంగాణ ప్రజలు మేము చీకొట్టి మొన్ననే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బండకేసి కొట్టినా మీ సిగ్గు మారలేదు, మీ బుద్ధి మారలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా ఈ సూటిపోటి మాటలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రంగనాయక సాగర్లో దుఃఖమంటున్నావు. నీకు బుద్ధిని మాట్లాడుతున్నావా, మతి భ్రమించి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం నీకు సిగ్గు శరం లేదని చెప్పి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. నీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మారలేదు. మీ పార్టీ 3 ముక్కలైంది. మీ పార్టీ నుంచి మీ కవిత ఎమ్మెల్సీ వెళ్ళిపోయింది. మీ అవినీతిని బయటపెట్టి, మీ మంత్రుల అవినీతిని బయట పెడుతుంటే మీ కవితతో తేల్చుకొని నువ్వు మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు. ఇంకా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నా, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ వక్రబుద్ధి మారలే. ఇవాళ జూబ్లీహిల్స్ ఓడిపోయినావు, పార్లమెంట్లో గుండుసుని వచ్చింది. స్థానిక ఎలక్షన్లలో మీ పార్టీ నాయకులు ఇక్కడ పోటీ కూడా దిక్కులేరు. ఇవాళ తెలంగాణలో స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకే పోటీ. ఎక్కడ కూడా మీకు అభ్యర్థులు దొరకడం లేదు. మరి నీతిమాలిన రాజకీయాలు పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలు మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులకు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన చేస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక హరీష్ రావు గారు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ చిల్లర దుకాణం బంద్ చేసుకో. మీ పార్టీ 4 ముక్కలైంది. రాబోయే రోజుల్లో మీ పార్టీ తెలంగాణలో కనిపించదు. ముందుగా మీ మరదలు కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు నువ్వేం సమాధానం చెప్తావు? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎంతెంతో దోచుకుర్రో ఒక్కొక్క మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత గారు చెప్తుంటే సమాధానం చెప్పలేక, కవిత మాటలకు సమాధానం చెప్పలేక మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చెవాకులు చేస్తున్న హరీష్ రావు గారు, మీకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో గ్రామాల్లో తిరగనియరు, రాళ్లతో కొడతారు. తెలంగాణ సొత్తును దాచుకొని ఎన్నో స్కాములు చేసి ఇవాళ మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మారతలేదు. మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గురించి కానీ, మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే నైతిక విలువ హరీష్ రావు గారు మీకు లేదు. అన్ని స్కాములు చేసింది నువ్వు, మీ మామ, నీ బామ్మతి, మీ మరదలు లిక్కర్ స్కామ్లో దొరికింది. అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు ప్రజాపాలనకు అధికారం ఇచ్చారు. ప్రజాపాలన ద్వారా అభివృద్ధి చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. తస్మాత్